దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 40 డేస్ జర్నీ విత్ జీసస్లో భాగంగా 6వ వారంలో లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని ఎలా జయించాలి అనే అంశాన్ని పాస్టర్ వాల్టన్ గారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. శ్రద్ధాశక్తులతో విందాం. ఎలా జయించాలంటే కేవలం మన విశ్వాసం ద్వారానే మనం ఈ యొక్క లోకాన్ని జయించాలి. ఆ విశ్వాసము ఎంత దృఢముగా ఉన్నప్పటికీ కూడా ఏమని మనం నమ్మాలంటే, యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు తప్ప లోకమును జయించువాడు ఎవరునూ లేడు. యేసు దేవుని కుమారుడని మనము నమ్మాలి. యేసు కుమారుడు ఒకడు మాత్రమే ఈ యొక్క లోకాన్ని జయించగలే శక్తి, సామర్థ్యత ఉన్నది. ఇప్పుడు దేవుని వారలారా, ఇక్కడ ఏర్పరచబడిన వాక్యం మనం చూస్తే ఇక్కడ ఎవరు జయించగలరు లోకాన్ని? యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ యొక్క లోకాన్ని జయించగలరు. ఎందుకంటే ఆయన పూర్తి దైవత్వము, ఆయన పూర్తి మానవత్వము ఈ లోకంలోనికి వచ్చి ఆయన పరిచర్యలు అందించాడు. ఆయన దేవుని స్వరూప్యం దాల్చి ఆయన ఉన్నప్పటికీ ఆయన మానవ యొక్క శరీరము లేదా దేహం కూడా దాల్చి ఉన్నారు. కాబట్టి ఈ లోకము అంటే భూమి మీద ఈ యొక్క ఆయన యొక్క పరిచర్య చేస్తున్నంత కాలము ఆయన ఈ లోకంని జయించారనే మాటను మనం చెప్పవచ్చు. ఈ లోకము అనే పదాన్ని మనం చూస్తే గనక పాత నిబంధన గ్రంథంలో 3 హీబ్రూ పదాలను క్రోడీకరించి ఏర్పడిన పదమే ఆలం. ఆలం అనే పదము హీబ్రూ భాషలో లోకము అనే అర్థము. అదే మన కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే గనక 2 గ్రీక్ పదాలను కేంద్రీకరించి దాన్ని కాస్మోస్ అనే పదంగా మనం వింటూ ఉంటాం. ఈ పదాలను బట్టి మన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో మనం చూస్తే గనక వరల్డ్ అని ఆ యొక్క వేదాంత పండితులు చెప్పడం జరిగింది. ఇక వరల్డ్ అంటే అర్థం ఏమిటి అని అంటే లోకము అని అర్థము, లేదా భూమి అని అర్థము, లేదా జగత్తు అని అర్థము, లేదా ప్రపంచము అని అర్థము, లేదా యుగము అని అర్థము. ఇన్ని పదాలను మనము ఈ యొక్క లోకం అనే పదంలో మనం చూస్తాం. ఇన్ని రకాలైనటువంటి విధంగా పరిస్థితుల్లో పరిణామాలను బట్టి ఈ యొక్క పదాలను వాడుతూ ఉండేవారు. దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు మాత్రమే ఏం చేయగలరండి? లోకాన్ని జయించగలరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన దైవత్వాన్ని విడిచి మానవ అవతారము ఎత్తి ఈ భూలోకంలో లేదా ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో, ఈ యుగంలో యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. కనుకే ఆయన పూర్తి అధికారముతో, పూర్తి దైవత్వంతో ఆయన ఈ లోకాన్ని జయించాడు. దేవుని బిడ్డలారా, నా మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే లోకము మరియు పాపం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఆ యొక్క నేచర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ సిన్ షుడ్ అండర్స్టాండ్. మనము ఈ యొక్క లోకము మరియు పాపము యొక్క స్వభావాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని వారలారా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనంలో మనం చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవారినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమను వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే, ఏ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. అంటే లోకంలో, ఈ జగత్తులో లేదా ఈ భూమిలో ఉన్నటువంటి పార్టికల్స్ లేదా థింగ్స్ లేదా వస్తువులు మనం ఏం చేయాలంట? ప్రేమించకూడదు. వాటి మీద మనం ఆకర్షణ అయిపోకూడదు. వాటి మీద మన దృష్టి అంతా వాటి మీద ఉండకూడదు. దేని మీద ఉండాలంటే దేవుని పైన మన యొక్క దృష్టి మాత్రం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏమని రాయబడింది అంటే, ఎవరైతే దేవుని విడిచి, ఎవరైతే క్రీస్తుని విడిచి వాళ్ళు నడుస్తున్నారో వాళ్ళలో ఏమని రాయబడింది? ఇక్కడ తండ్రి ప్రేమలో వానిలో నుండదు. అంటే మన దేహము దేవుని ఆలయము.
మన దేహము దేవుని ఆలయము గనక దేవుడు అంటే తండ్రి మన హృదయంలో ఉండడు, లేదా మన యొక్క దేహంలో ఉండడు. ఎందుకు ఉండడు అని అంటే, దేవుడు చూపించినటువంటి ఆ సహవాసాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, ఆ యొక్క సహవాసానికి మనం దూరం అవుతామో, ఎప్పుడైతే లోకపు ఆశలకు మనం లోనవుతూ ఉంటామో, అప్పుడు దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడంటే ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మన దేవుని యొక్క ఆ యొక్క స్వారూప్యంలో మనల్ని నియమించాడు గనక, దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క క్రియలను మనం ఏం చేయాలి? జాగ్రత్తగా అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇక్కడ మనం ఏం చేస్తామంటే, లోక భాషలు అంటే ఈ లోకంలో చాలా తాత్కాలికమైన ఆనందాల కోసము వెంపర్లాడుతూ ఉంటాం. చిన్నటువంటి తాత్కాలికమైన ఆనందాలను బట్టి మనము వెంపర్లాడమంటే మనము దేవునికి దూరం అవుతూ ఉంటాం. ప్రియ దేవుని వారలారా, మానవులుగా ఏం చేస్తామంటే ఎన్నో రకాలైనటువంటి ఆలోచన మనకు గురవుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎలా ఉంటాం అంటే, మన మందిరాలకు వెళ్ళినప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. వాళ్ళు సన్నిధిలోనే ఉంటారు, వారి యొక్క మనస్సు మాత్రం వేరే చోట ఉంటది, వారి యొక్క దేహము మందిరంలో ఉంటది. అలాంటి మనసు కలిగి మనము జీవించకూడదు ప్రియ దేవుని వారలారా. ఎందుకు అనంటే మన యొక్క హృదయము దేవుని వైపు తిట్టి ఉండాలి, దేవుని వైపు తిరిగి ఉండాలి ప్రియ దేవుని వారలారా. ఇక లోకము, భూ ప్రపంచములో ఎన్నో ఆకర్షణ, టెంప్టేషన్స్ ఉంటాయి, శోధనలు ఇన్ ద సెన్స్ మనకి ఆశ కలుగుతూ ఉంటాయి. ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. మానవులుగా మనం కదా ఎంతైనా ఉన్నాం కాబట్టి ఏం ఆశలు కలుగుతామంటే, ఒక మంచి గృహం కట్టుకోవాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, లేదా మంచి కారు కొనుక్కోవాలి, మంచి డబ్బులు సంపాదించాలి, మంచి వ్యాపారం సంపాదించాలి, ఎన్నో కోరికలు. స్త్రీలుగా ఉన్నటువంటి స్త్రీలు ఏం చేస్తారు? ఆ ఎదుటి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆడంబరాలను బట్టి మంచి బంగారం కొనుక్కోవాలి, లేదా మంచి వస్తువులు కొనుక్కోవాలనేటువంటి ఆశ కలిగి ఉంటారు. ఇప్పుడు దేవుని వల్లారా, మన దేహం మీద మనటువంటి ఆశ చూపించకూడదు. ఎందుకంటే ప్రతి ధన నిధులు ఆయన మనకి పరలోక రాజ్యంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు దేవుని వల్లారా, 16వ వచనం మనం చూస్తే గనక, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ప్రియదేవుని వర్లారా, ఇక్కడ ఏమని రాయబడిందంటే లోక సంబంధమైనవే అని ఇక్కడ రాయబడి ఉంది. ఏమేమి లోక సంబంధమైనది అంటే, శరీరానికి సంబంధించిన విషయాలు గాని, మన కంటితో చూసే నేత్రాల సంబంధించిన విషయాలు గాని, లేదా జీవపు డంబము. జీవపు డంబము అంటే ఏంటి అని అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్. చాలా మంది అనుకుంటారు జీవపు డంబము అంటే ఏమిటనంటే, మానవులుగా మనం ఉన్నాం కదా, గర్వంలోనికి వెళ్ళిపోతుంటాం. ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే మన జీవితము నడుస్తున్నప్పుడు ఒక సంపాదనగా ఎక్కువగా కనిపించింది అనుకోండి, ఒక మంచి స్థాయిలో కనిపించాం అనుకోండి, దేవునికి దూరం అయిపోయి ఏమవుతుంది అంటే మనకి గర్వం పెరిగిపోద్ది. ఆ గర్వం ఎప్పుడైతే పెరిగిపోతుందో మనిషి ఏమైపోతాడు? క్షీణించిపోతూ ఉంటాడు. దేవుని పట్ల ఉన్నటువంటి సహవాసానికి దూరం అవుతూ ఉంటాడు. ప్రియ దేవుని వారలారా, మనం చూస్తే శరీరాశలను బట్టి మనం చూస్తాం. నిన్న కాక మొన్న చూసాం మనం న్యూస్ లో, ఒక స్త్రీ తన వివాహేతర సంబంధాన్ని బట్టి తనకు పుట్టిన 9 నెలల్లో కని మోసిన ఇద్దరు బిడ్డలను ఆ వివాహేతర సంబంధాన్ని బట్టి ఆ ఇద్దరు బిడ్డలను చంపేసింది. అది ఎంత దౌర్జన్యము, ఎంత దౌర్భాగ్యం అనేటువంటి స్థితి. ప్రియదేవుని వారలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ ఎన్నో రకాలైనటువంటి వార్తలు మనం వింటున్నాం, ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని వారలారా, క్రైస్తవులుగా మనం ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా మన యొక్క విధి విధానాలు, మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క పరిస్థితి ఎట్టి రీతిగా ఉంది? మనం కూడా శరీరాశలకు లోనైపోతున్నామా? తాత్కాలికమైన ఆనందాలకి గురవుతున్నామా? చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శరీరాశలకు మనం ఎప్పుడైతే లోనవుతుంటామో మన యొక్క దేహము ఏమైపోతుంది? పాపముతో నిండిపోతూ ఉంటది. మనం ఏదైనా వస్తువుని కొద్దిగా వస్తువుని వేస్తూ ఉంటే ఏమవుతుంటదంటే అది అలాగా పెరుగుతూ ఉంటది తప్ప తరిగే అవకాశము ఉండదు. ఎందుకంటే దాని పట్ల మనం ఒక్కో మెట్టు పేరుస్తూ ఉంటాం.
ఆ పేర్చే క్రమంలో అది పెరుగుతుంది తప్ప తగ్గదు. అదే రీతిగా మనం చేస్తున్నటువంటి క్రియలను బట్ట మనకు జరుగుతున్నటువంటి మనకు వస్తున్నటువంటి పాపము మనకు పెరుగుతుంది తప్ప తరిగేమటి అవకాశము లేదు. ఆ యొక్క క్రమంలో మనం ఏం చేయాలంటే దేవునికి సహవాసానికి దగ్గరగా ఉండాలి. ప్రియ దేవుని వారలారా, మనం శరీరాశలకు మనం ఎంతగానో లోనవుతున్నాం. అదే రీతిగా నేత్రాశలకు చాలా మంది జరిగేటువంటి క్రియలను చూడడం, అసంఘిక కార్యక్రమాలు చూడడం, లేదా ఏదైనా విషయాలు జరిగితే అది వేరే రకంగా మనం అనుకుని చూసామనేటువంటి విషయాన్ని మనము అనుకుని వేరే వాళ్ళకి చెడ్డగా చెప్పడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఈ ముఖ్యంగా జీవపు డంబము, మానవులుగా మనం ఉన్నాం కదా, గర్వము అన్నది మనకి చాలా ఎక్కువ ఉంటది. ప్రియ దేవుని వారలారా, మనుషులు కదా, ఒక విషయం మనకి అనుకూలంగా ఉన్నదేనంటే ఎంతో గర్వము. మనం చేయలేని పని కూడా మనము చేయగలము అని చెప్పుకునే గర్వము మానవులుగా మనకుంటది. ప్రియ దేవుని మరలా, మనము క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని పోలి నడుస్తున్న మనము, దేవుని రూపాన్ని దాల్చిన మనం ఏం చేయాలంటే ప్రియ దేవుని బట్లారా, దేవుని యందు విధేయత కలిగి జీవించాలి, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాలి. ప్రియ దేవుని బట్లారా, ఎందుకంటే ఈ పాపం వల్లనే మనకి ఎటువంటి ప్రాయశ్చిత్తం ఉండదు. ఆ పాత నిబంధన గ్రంథంలో, పాత కాలంలో మనం చూస్తే ఆ పాపం చేసిన వారు వాళ్ళ ప్రాయశ్చిత్తం బలిగా వాళ్ళ అర్పణలు అర్పించేవారు. కానీ మన అర్పణలు అర్పించే ఆ పరిస్థితి లేదు, అర్పణలు అర్పించే ఆ యొక్క అవకాశము లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే మన కోసం, నా పాపముల కోసము ఆయన ఏం చేశాడు, సిలువలో మరణించాడు. ప్రియ దేవుని వారలారా, ఈ 40 రోజు దినంలో కూడా మనము ఇట్టి రీతిగా గడపడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతమందికి ఈ అవకాశం వస్తుంది? ఎంతమందికి కూడా, చాలా మందికి ఇలాంటి దేవునితో గడిపేటువంటి సమయము, అవకాశం కూడా చాలా మందికి ఉండదు. ప్రియ దేవుని వారలారా, మనకి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. 40 రోజులు ఏమిటి అని అంటే, చాలా మంది అనుకుంటారు, నేను పుట్టినరోజును జ్ఞాపకం చేసుకున్నాను, పుట్టినరోజులు సెలబ్రేషన్ చేసుకున్నాను, ఇంకా మ్యారేజ్ డే వచ్చింది, మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకున్నాను. అవి కాదు. అవి మీకు ఎట్టి రీతిగా గుర్తున్నాయో మీకు ఆనంద జీవితంలో, అదే రీతిగా యేసుక్రీస్తు వారు 40 రోజులు కూడా ఆయన ఉపవాసం ఉండి శ్రమించి ఆయన నా కోసం, పాపము కోసము ఆయన సిలువలో మరణించాడు. ప్రియ దేవుని వల్ల ఈ 40 దినములు కూడా ఆ యొక్క లెంట్ మాసంలో మనం ప్రతి విషయంలో ఆయన మనము ఏం చేయాలంటే గుర్తెరగాలి. ఆయన ఎట్టి రీతిగా మన కోసము, ఆయన ప్రాణాలని అర్పించారనే విషయాల్ని మనం గుర్తెరిగి అట్టి రీతిగా ఆయన ఎట్టి రీతిగా చూపించినటువంటి మార్గం ఉన్నదో అట్టి రీతిగా నడగల. ప్రీతి ఏమంటారా, ఇక్కడ ఏమని రాయబడిందో, పాత నిబంధన కాలంలో రాయబడిందంటే, రిపెంట్ యువర్ సిన్స్, మీ యొక్క పాపములు పశ్చాత్తాపపడండి, మీ యొక్క పాపములన్నిటినీ నేను తుడిచి వేస్తాను అనేటువంటి విషయము పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంటది. ఇక్కడ ఏమేనంటది, మనం చూస్తే కనుక దేవుని యొక్క పాపము దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా తిరగబాటు చేస్తుంది. మనం ఎప్పుడైతే పాపంలో ఇలా మెట్టుగా చేసిన పాపం మళ్ళీ చేస్తూ మన దేవుని దగ్గరికి వెళ్తున్నాం, ఒప్పుకుంటున్నాం, మళ్ళీ వచ్చి అదే పాపాన్ని చేస్తున్నాం. దేవుని దగ్గరికి వెళ్తున్నాం, వస్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్తున్నాం, వస్తున్నాం, మళ్ళీ అదే పాపాన్ని మనం చేస్తున్నాం. కానీ పాపము దేవుని యొక్క చిత్తాన్ని తిరుగుబాటు చేస్తుంది. దేవుని యొక్క చిత్తం ఒక రీతిగా ఉంటే పాపము దాన్ని ఏం చేస్తుందంటే తిరుగుబాటు చేస్తూ ఉంటది. ఇప్పుడు దేవుని వారలారా, కాబట్టి మనం చేస్తున్నటువంటి క్రియలు, పనులు ఎట్టి రీతిగా ఉన్నదే మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వారలారా, అదే రీతిగా మనం చూస్తే కనుక శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు శోధనలు ఎదురవుతూ ఉంటాయో, టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి, అప్పుడే మనం కృంగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎలాంటి శోధనలు వస్తూ ఉంటాయంటే, మనకు మనమే శోధనలు గురి చేసుకుంటూ ఉంటాం. మనమే కావాల్సిన పరిస్థితులు మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని వారలారా, అప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు అయినటువంటి జరిగిన ప్రక్రియను బట్టి, పరిస్థితిని బట్టి మనకి ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది, శోధన కలుగుతుంది. అప్పుడు చేసినటువంటి క్రియలను బట్టి మీరు పాపములోకి వెళ్ళారంటే, ఆ పరిస్థితిలోకి వెళ్ళారంటే ఆ పాపము మన పైన వస్తూ ఉంటుంది. ప్రియ దేవుని వారలారా, ఇక్కడ మనం ఏం చేయాలంటే, మొదటిగా ఏం చేయాలంటే మన యొక్క బలహీనతలు ఏమైతే ఉన్నాయో
దాన్ని మాత్రం అధిగమించడానికి మనం ఏం చేయాలంటే గుర్తించాలి. ఏవైతే మనకి యొక్క బలహీనతలు ఉన్నాలో మనము గుర్తించాలి అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ పాపము యొక్క ఈ లోకపరమైన లోకంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి మనము ఆ యొక్క బలహీనతలు అంటే మన దేహము గురించి కానీ, మన కన్ను నడతలు కానీ, అదే రీతిగా లేకపోతే మన జీవపు డంబము కానీ ఎలాంటి స్థితిలో వెళ్తున్నాయి, ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం అనేది మనం ఏం చేయాలంటే గుర్తెరగాలి. మన యొక్క బలహీనత ఏంటి, మన యొక్క దేహము బలహీనత, లేదా నా యొక్క నడత బలహీనత, లేదా నా యొక్క గర్వము బలహీనత, మన యొక్క జీవితంలో ఏది బలహీనతగా ఉన్నది అనేటువంటి విషయము ఈ యొక్క 40 దినాలు విశ్వాస ధ్యానంలో మనం అందరము ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని వారలారా. రెండవదిగా ఏంటి అనంటే క్రీస్తుని స్థితి తెలుసుకోవాలి. క్రీస్తులో నీ స్థితి ఏంటో తెలుసుకోవాలి. మనము ఆ యొక్క జరిగినటువంటి ప్రక్రియలో ఏమిటి అనంటే మనము మన యొక్క బలహీనతను మనం ఏం చేయాలి, గుర్తించాలి. రెండవదిగా ఏం చేయాలంటే గుర్తించిన తర్వాత క్రీస్తులో నీ స్థితి తెలుసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాయబడిందంటే ఇన్ క్రైస్ట్ వీఆర్ న్యూ క్రియేషన్. క్రీస్తులో మనము నూతన సృష్టి. మనందరం చదువుకుంటాం కదా, నూతన సంవత్సరం వచ్చినప్పుడు చదువుకుంటాం కదా, క్రీస్తులో నూతన సృష్టి. ప్రియ దేవుని వారలారా, ఈ యొక్క పదము లేదా ఈ యొక్క వచనము చాలా శ్రేష్టమైన వచనముగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఎలాంటి వచనము అని అంటే కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు, ఇన్ క్రైస్ట్ వీఆర్ న్యూ క్రియేషన్. మన క్రీస్తులో నూతన సృష్టి. ఈ యొక్క నూతన సృష్టి, క్రీస్తులో నూతన సృష్టి అంటే ఏమిటి అని అంటే యేసు క్రీస్తు వారు నా పాపం కోసం ఆయన క్రయధనం పొంది ఆయన శిలువలో మరణించారు కదా. శిలువలో మరణించిన ఆయన ఎట్టి రీతిగా మన పాపాలను విమోచించారో ఆ యొక్క క్రీస్తులో మనం ఎప్పుడైతే బాప్తీసం పొందుకుంటామో అప్పుడు మనం ఏం జరుగుతుంది, మనకి నూతన సృష్టిగా మారబోతూ ఉంటది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే గనక ఈ పస్కాని ఆచరిస్తూ ఉండేవారు. ఆ యొక్క జరిగినటువంటి ప్రక్రియలో పస్కాని ఆచరించే ఉండేవారు ఆ సంవత్సరానికి ఒక మారు. అదే రీతిగా ఎప్పుడైతే వీళ్ళు ఏదైనా పాపం జరిగిందంటే వారు ఆ యొక్క మందిరానికి వెళ్ళి ఆ యొక్క శ్రేష్టమైన ఒక పశువుని వధించి ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క సమాజ మందిరంలో తురకలుగా చిమ్మేవారు. అట్టి రీతిగా వాళ్ళకి యొక్క పాపము శుద్ధీకరించడానికి వారు బలిలు చేస్తూ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, ఆయన దైవత్వాన్ని విడిచి మానవ అవతారంలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు నా కోసము చేసినటువంటి పాపము కోసము ఆయన శిలువలో మరణించాడు. ప్రియదేవుని వారలారా, మనం చూస్తే గనక మానవుడు తల్లి గర్భమందే పాపముతో ఉంటాడు. ఆయన ఒక మానవుడు పుట్టుకతోనే పాపంతోనే పుడతాడు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే ఎటువంటి పాప మలినాలు కూడా లేనటువంటి శిశువుగా ఈ భూలోకానికి ఆయన వచ్చి ఉన్నారు. ప్రియదేవుని వారలారా, ఇది మనం చూస్తే కనుక యేసుక్రీస్తు వారి పట్ల ఆయనలో నూతన సృష్టిగా మనం మార్చబడాలి అని అంటే మనం ఏం చేయాలంటే బాప్తీసం తీసుకోవాలి. చాలా మంది బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నారు. ఎలాంటి బాప్తీసం తీసుకుంటూ ఉన్నారంటే ఓన్లీ వివాహం కొరకు మాత్రమే బాప్తీసం తీసుకుంటున్నారు. రేపు వివాహం అయితే ఈ రోజు ముందు రోజు బాప్తీసం తీసుకుంటున్నారు. అది కాదు నిజమైన బాప్తీసము నీటి బాప్తీసం తీసుకుంటున్నామని అంటే, లేకపోతే బాప్తీసము తీసుకున్నామని మనం నమ్మాలంటే మన మనస్సును ఎవరికి సమర్పించాలి? దేవునికి సమర్పించాలి. మనము పశ్చాత్తాపపడి దేవునికి మన యొక్క ప్రతి ఒక్క పాపము దేవునికి అప్పగించాలి. అప్పుడైతే మనము యేసుక్రీస్తు వాడు నిజమైన రక్షకుడు అనేసి నమ్ముతామో అప్పుడే నిజమైన బాప్తిస్ము. మన శ్రేష్టమైన మన యొక్క మనస్సును, మన యొక్క జీవితాన్ని ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. ఎప్పుడైతే మనము ఈ యొక్క బాప్తిస్ము యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మనిషిగా మనం ఉన్నప్పటికీ ఆయన
చూపించిన మాదిరిని చూసి మనము ఏం చేయాలంటే బాప్తిసం పొందినప్పుడు ఆ యొక్క బాప్తిసం ద్వారా మనకి ఏం జరుగుతుంది? నూతన సృష్టి కలుగుతుంది. అదే రీతిగా ఏం జరుగుతుందంటే ఆయన యొక్క మాట, ఆయన యొక్క పదము లేదా ఆయన యొక్క వాక్యం ద్వారా మనం ఏం చేయబడుతుందంటే మన యొక్క నూతన సృష్టిలో మన యొక్క పాపము పోతూ ఉన్నది. ప్రియ దేవుని వాళ్ళారా, ఆయన చెప్పినటువంటి వాక్యము మన యొక్క గ్రంథాన్ని లేదా మన బైబిల్ మనం చూస్తే గనక ఆయన చెప్పినటువంటి మాటను వాక్యము మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే వాక్యాన్ని కూడా మనము విని వాక్యాన్ని మనం చదువుకుని ఎట్టి రీతిగా మనం వాక్యములు ఉన్నట్టు అనుసారంగా మనం నడుస్తామో మనకి నూతన సృష్టిగా మార్చబడి లేదా నూతన జన్మగా మార్చబడి మన యొక్క పాపములు తుడిచిపోయే అవకాశం ఉంది. ప్రియ దేవుని వాళ్ళారా, పాపం యొక్క శక్తి పోయింది. ద పవర్ ఆఫ్ సిన్ ఈజ్ బ్రోకెన్. క్రీస్తులో ఉన్నటువంటి నీ స్థితిని తెలుసుకోవాలి. మన స్థితి ఎలాగుంది క్రీస్తులో అనేటువంటి విషయం తెలిసి మనం అట్టి రీతిగా నడిస్తే గనక మనలో పాపం యొక్క శక్తి పూర్తిగా తొలగిపోతుంది. ప్రియ దేవుని వాళ్ళారా, ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం క్రీస్తును బట్టి ఆయన ఇచ్చినటువంటి విజయం, క్రీస్తును బట్టి క్రీస్తులోను ఉన్నటువంటి ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి మనం యొక్క ఆయన ఫౌండేషన్ ఆయన యొక్క విజయం యొక్క ఫౌండేషన్ పునాదులు మనము వేసుకుంటూ ఉంటాం. మూడవదిగా ఏమిటి అనంటే వాక్ బై ద స్పిరిట్ నాట్ బై ద ఫ్లెష్. మనము పరిశుద్ధాత్మతో నడవాలి, అంతేగాని మన యొక్క దేహంతో కాదు. ప్రియ దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారికి ఏం కావాలి? మన దేహం కావాలా లేదా మన యొక్క మనస్సు కావాలా లేకపోతే మన యొక్క ఆత్మ కావాలా? ప్రియ దేవుని వల్ల మానవులుగా మనం ఉన్నాం. ఈ యొక్క మానవ దేహాన్ని మనం అనుభవించినప్పటికీ ఆనందంగా జీవించినప్పటికీ ఈ యొక్క మానవ దేహము మట్టికి మట్టిగాను మన్నుకు మన్నుగాను బూడిదికి బూడిదిగాను ఈ యొక్క లోకంలోనే పతనమైపోతుంది. కానీ మన యొక్క ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది. ప్రియ దేవుని వాళ్ళారా, ప్రతి ఒక్క పరిస్థితి దేవుని తెలిసి ఉన్నది. కాబట్టి మన యొక్క మనస్సును మన యొక్క ఆత్మను ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 17 వచనంలో మనం చూస్తే గనక ఏమని రాయబడి ఉంటుందంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చురు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక వీరేచ్ఛ నిశ్చయింతురో వాటిని చేయకూడదు. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే మనం చూస్తే గనక శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించెను. అంటే ఆత్మ వేరు, మన యొక్క శరీరము వేరు. రెండిటికి కూడా ఎటువంటి సంబంధము లేదు. ప్రియ దేవుని వాళ్ళారా, ఇక్కడ ఏముందంటే మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. మనం ఎప్పుడు ఏం చేయాలంటే మన యొక్క ఆత్మ లేదా మన యొక్క మనస్సును ఎవరికి ఇవ్వాలంటే దేవునికి అప్పగించాలి. ఎప్పుడైతే మనము మన యొక్క మనస్సును మనం అప్పగిస్తామో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటది కదా. మన ఆత్మ దేవుని ఆలయము, మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్లుప్తంగా మనం ముగించుకుందాం. ఏమిటి అని అంటే, ఈ రోజుల్లో మనం చూస్తే గనక యేసుక్రీస్తు వారి పాత నిబంధనలో మనం చూస్తే ఆయన తండ్రి అనే నేచర్ని స్వభావాన్ని కలిగి ఉన్నారు. రెండవ దశలో మనం చూస్తే గనక యేసుక్రీస్తు వాడు మన రక్షకుడిగా ఈ భూలోకంలో మానవునిగా వచ్చి ఆయన యొక్క రక్షకునిగా మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు గారు విడిచి వెళ్ళిన పరిచర్యలు, యేసుక్రీస్తు వారు విడిచి వెళ్ళిన సహవాసం ఏదైనా ఉందంటే ప్రెజెంట్, ఇప్పుడు ఫ్యూచర్ ఏమిటి అనంటే ఆయన పరిశుద్ధాత్మ మాత్రమే. మనం అందరము పరిశుద్ధాత్మలో నడుస్తూ ఉన్నాము. త్రియేక దేవుని నామంలో మనం ఉన్నప్పటికీ ప్రస్తుతము మనందరము పరిశుద్ధాత్మ నడిపింపుతో
మనందరము నడుస్తాం ప్రియ దేవుని వర్లారా. హోలీ స్పిరిట్ ఎంపవర్ అస్ టు రెసిస్ట్. మనందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏంటి ఇంకా ఏమిటి అని అంటే, మన యొక్క కండ బలంతో లేక మన యొక్క సొంత బలంతో మాత్రం మనం ఏం చేయగలము? ఈ యొక్క భూమిని మనము ఏం చేయగలం? విజయం చేయలేము. ఈ లోకంలో మనం ఏం చేయగలం? మనకు మనమే ఏమనుకుంటామంటే, నాకంత బలవంతులు ఎవరూ లేరు, నేను ఒక్కడనే బలవంతుణ్ణి, నా యొక్క సొంత శక్తితో నేను ఈ భూలోకాన్ని జయించగలము అనేటువంటి ఆ యొక్క ఇల్యూజన్ లో, ఆ యొక్క మాయ అనేటువంటి ఆ యొక్క థాట్ లో మనందరం వెళ్ళిపోతూ ఉంటాం ప్రియ దేవుని వల్లారా. కానీ ఇక్కడ రాయబడిన రీతిగా ఏమని ఉంటదంటే, మన యొక్క కండ బలంతో లేదా మన యొక్క శక్తితో మనము మన యొక్క లోకాన్ని మనము జయించేటువంటి అవకాశము ఎన్నడూ లేదు. దేవుని వల్లారా, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మనకి ప్రతిక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మన యొక్క దేహాన్ని మీద మనం ఆధారపడకూడదు, మన దేహం మీద మనము ఆధారపడకూడదు, కానీ మన యొక్క మనస్సును ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి మనకి అప్పగించినప్పుడు మన యొక్క పరిస్థితులన్నీ నడుస్తూ ఉంటాయి. ఇంకా నా ఆఖరికి ఏమని రాయబడిందంటే, టు ఓవర్కమ్ బై ఫెయిత్. మనము ఇంకే ఎన్ని విధాలుగా మనం చూడొచ్చు అనంటే, మన యొక్క విశ్వాసం ద్వారా మనము విజయాన్ని కొనసాగించవచ్చు. ఎలాగంటే, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక ఆ యొక్క 5వ అధ్యాయం 4-5 వచనంలో మనం చదువుకున్నాం కదా, అది లోకమును మనము విశ్వాసం ద్వారా జయించగలము. ఎలా విశ్వాసం ద్వారా జయించగలమంటే, దేవుని పట్ల విశ్వాసము విధేయత కలిగి జీవించాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కదా, వారి యొక్క ప్రార్థనలు ఉన్నాయి. ఎస్తేరు యొక్క ప్రార్థన విన్నారు కదా, ఆవిడ ఎట్టి రీతిగా విశ్వాసం ఉండి ఉన్నదో ఆ యొక్క కార్యము జరిగింది. శారా ఎట్టి రీతిగా విశ్వాసం కలిగి ఉందో ఆ యొక్క కార్యం జరిగింది. అబ్రహాం ఎట్టి రీతిగా విశ్వాసం కలిగి ఉన్నాడో ఆయనకి కార్యం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనము మన యొక్క ప్రతి రకమైనటువంటి ఆశల నుండి విజయాన్ని చేకూరడానికి మనము సిద్ధపడుతూ ఉంటాం. ఇంకెలా ఉంటదంటే, ఫెయిత్ ఎనేబుల్స్ us to say no to sin and yes to God. ఏంటి అనంటే, ఇంకా విశ్వాసం ఎలాగుంటదంటే, పాపం చేయడానికి వద్దంటది, దేవునికి దగ్గరగా ఉండమంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసము కలిగి ఉండాలి. అయితే చల్లగానే ఉండాలి, లేకపోతే వేడిగానే ఉండాలి, కానీ నులివెచ్చని స్థితిలో మాత్రము మనం ఉండకూడదు. ఎప్పుడైతే మనము ఆ నులివెచ్చని స్టేబుల్ అయిన స్టేట్ లో ఉన్నామో, మనకు ఎటువంటి యొక్క సైడ్కి వెళ్ళాలో మనకి అర్థమవుని పరిస్థితి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే గనక మన యొక్క ఫెయిత్, మన యొక్క విశ్వాసము చాలా దృఢంగా ఉండాలి. ఈ సార్వత్రిక సంఘంగా మనం అందరం ఉన్నాం. క్రైస్తవులుగా ఈనాటి కాలంలో మన విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉన్నది. ఎదుటి మన మందిరంలోనికి వచ్చినంత సేపే కదా మన విశ్వాసము, మందిరము దాటి గడప దాటితే మన విశ్వాసం అంతా సన్నగిల్లిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్ల అలాంటి విశ్వాసం ఉండాలి అని అంటే చాలా దృఢమైన విశ్వాసము ఉండాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఉంటాడు కదా, ఆయన చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన ఎంతో పరిచర్య చేశాడు. దేవుని దూషించిన వాడు, దేవుణ్ణి హేళన చేసిన వాడు ఏం చేశాడు? దేవునికి దాసుడిగా పనిచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అలాంటి దృఢమైన విశ్వాసం కలిగి జీవించాలి. అలాగే ఆఖరికి ఏం చేయాలంటే, యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ యువర్ వెపన్. దేవుని యొక్క వాక్యము మనము ఖడ్గముగా తీసుకుని వెళ్ళాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాలు మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంటది, శోధనలు చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తారంటే శోధనలు చూస్తూ ఉంటారు. ఆ యొక్క అరణ్యంలోకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన కూడా శోధనలు కలుగుతుంటాయి. సాతాను విశ్వాసం ఉన్న ప్రతి వారి మీద కూడా శోధనను గురి చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శోధనకు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ శోధన గురయ్యారో ఆ యొక్క అరణ్యంలో ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన యొక్క వాక్యంతో ఇచ్చినటువంటి స్క్రిప్చర్ తో ఆ యొక్క సాతాన్ని వెళ్ళిపోమ్మని
యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించారు. అక్కడ 3 రకాలైనటువంటి పరీక్షలు మనం చూస్తాం. ఆ యొక్క మత్తయి సువార్త 4:1-11 మనం చూస్తే 3 రకాలైనటువంటి పరీక్షలు అక్కడ పెడుతుంటది సాతాను. నువ్వు నిజమైన దేవుడనంటే ఈ పైనుండి దూకే అనేసి చెప్తా ఉంటది సాతాను. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారంటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేటువంటి మాట ఆయన సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మన యొక్క వాక్యమును బట్టి వాక్యమును బట్టి మనం ఏం చేయాలంటే దాన్నిటిని అధిగమించాలి. మన యొక్క ఖడ్గముగా ఆయన యొక్క వాక్యము మనము ఉంచుకోవాలి. ఇంకేం చేయాలంటే వాక్యము మన ఆధ్యాత్మికమైన ఖడ్గము, మన ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క స్పిరిచువల్ స్పోర్ట్ గా మనకి మన యొక్క వాక్యం మనం చూడొచ్చు. వాక్యము 2 అంచుల ఖడ్గము. ఆ 2 అంచుల ఖడ్గము మనం ఎప్పుడైతే ధరించుకుని ఉంటామో ప్రతి అపవాది వచ్చినప్పటికీ, ప్రతి ఇబ్బంది వచ్చినప్పటికీ ఆ వాక్యం అనే ఖడ్గంతో మనము ఆ యొక్క అపవాదిని మనము జయించగలిగే సమర్థత దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే కనుక ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ లో ఈనాటి ఈ యొక్క సందేశంలో శరీరం గాని, లేకపోతే మన యొక్క పాపము గాని, లేదా లోకంలో జరిగినటువంటి పరిస్థితులు గాని ఎలా జయించాలి, యేసుక్రీస్తు వారు ఎట్టి రీతిగా ఆ యొక్క సాతాన్ని జయించాడు, లేదా యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించారు. యేసుక్రీస్తు వారు నా పాపం కోసము యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. రాజ్యము అనగా మన యొక్క పాపము ఆయన మోస్తున్నాడు. రాజ్యములో ఉన్నటువంటి మనమందరము కూడా మన యొక్క పాపంలో ఆయన శిలువ మీద, ఆయన భుజము మీద ఆయన యొక్క రాజ్యాన్ని మొత్తం మోసి, మన యొక్క పాపము అంతా ఆయన మోసి ఆయన శిలువ మీద క్రయధనం పొంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకాన్ని లేదా పాపాన్ని లేదా శరీరాశల్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, దేవునికి దగ్గరగా ఉంటామో, దేవునికి సమీపంగా ఉంటామో, అప్పుడే దేవుడు మనకి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ప్రియ దేవుని వల్ల మన యొక్క పరిస్థితి, క్రీస్తులో మన యొక్క స్థితి ఎట్టి రీతిగా ఉన్నదో మనము పరీక్షించుకోవాలి. క్రీస్తులో మన యొక్క స్థితి ఎట్టి రీతిగా ఉందో మనము పరీక్షించుకోవాలి. అదే రీతిగా మనము మన యొక్క బలహీనతలు ఏమైతే ఉన్నాయో అధిగమించడానికి మనము ప్రతి ఒక్క బలహీనతను గుర్తించాలి. అదే రీతిగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ నడిపింపుతో నడాలి, కానీ మన యొక్క దేహంతో మనము నడవకూడదు. అదే రీతిగా మనము విశ్వాసము కలిగి మనం నడిస్తే గనక ప్రతి ఒక్క విజయాన్ని మనము పొందుకుంటాం, జయించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అదే రీతిగా మనము ఆయన యొక్క వాక్యాన్ని కూడా మనము ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని అనే ఖడ్గాన్ని పట్టుకుని మనం నడుస్తూ ఉంటామో మనకి విజయము వస్తుంది. కాబట్టి శరీరానికి కానీ లేదా లోకాన్ని కానీ జయించడానికి మనం ఇన్ని రకాలుగా మనము ఉన్నప్పటికీ సిద్ధంగా ఉన్నట్లయితే మనకి దేవుడు ఈ లోకంలో విజయాన్ని కనపరుస్తూ ఉంటాడు. దేవుని వల్లరా మనం ఈ లోకంలో ఎంత సంపాదించినప్పటికీ వ్యర్థమే. ఎంతో మంది కరోనా కాలంలో ఎంతో మంది కోటేశ్వర్లు, ఎంతో మంది డబ్బు సంపాదించిన వారు, ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు గారి సంపాదించిన వారు ఏమీ తీసుకెళ్ళలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క మరణము ఎంత హృదారంగా మనం చూడొచ్చు. వారి యొక్క మరణము ఎవరు కూడా చూడలేనిది. మనుషులు కూడా వారి యొక్క ఆ యొక్క శరీరాన్ని లేదా వారి యొక్క దేహాన్ని కూడా ముట్టలేనటువంటి స్థితిలోనికి ఎంతో మంది వ్యక్తులు చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. దేవునికి దగ్గరగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి దేనికి కూడా మనము ప్రేమించకూడదు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి మన లోక సంబంధమైన ప్రేమించామో తండ్రి మన యొద్ద నుండరు అనేసి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నీవు నేను కూడా ఈ 40 రోజులు ఉపవాస ధ్యానంలో మనమందరం కూడా దేవుని పట్ల నిజమైన విశ్వాసము, పరిశుద్ధాత్మను ప్రేరేపించుకుని, పరిశుద్ధాత్మను పొందుకుని, మన యొక్క బలహీనతలు మనం గుర్తెరిగి, అదే రీతిగా మన యొక్క బలహీనతలు గుర్తుకెరిగిన తర్వాత క్రీస్తులో మన యొక్క స్థితి, దేవునిలో మన యొక్క స్థితి ఎట్టి రీతిగా ఉన్నదని మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మన యొక్క 40 రోజుల ఈ యొక్క ఉపవాస ధ్యానంలో మనకి సార్థకతం అవుతుంది అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా,
ఈ ఉపవాస దినాల్లో యేసుక్రీస్తు వారు నా పాపం కోసం శిలువలో వేలాడి ఆయన మరణించాడు కదా, ఆయన్ని గుర్తెరగడానికి ఆయన చూపించినటువంటి మాదిరికరమైన జీవితం నీవు నేను కూడా చూసి అట్టి రీతిగా నడవడానికి విశ్వాసం కలిగి జీవిస్తారని నా మాటలు ముగిస్తూ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.